సేవే మాధవ సేవ అంటూ సేవ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక చిన్న సత్కారం చేసి వాళ్ళను గౌరవించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలకు గుర్తించి వాళ్ళు ఎంతోమంది పేద ప్రజలకు కానివ్వండి, లేకపోతే ఎంతోమంది విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే బీద వాళ్ళకు కానివ్వండి, లేకపోతే ఆత్మహత్య చేసుకునే వాళ్లకు మానసిక ధైర్యం ఇచ్చి మేమున్నాము, మీ కష్టంలో ఏదైనా సరే మేము పాలు పంచుకొని మీ కష్టాన్ని మేము తీరుస్తామని చెప్పి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పని చేస్తూ మనకందరూ తెలిసిందే మనము ఎన్నో పండుగలు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం, పుట్టినరోజులు చేసుకుంటాం, ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటాం. కానీ మన ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మటుకే మాకు ఏమీ లేవు, ప్రజలు సంతోషంగా ఉంటే అవే మాకు పండుగలు, అవే మాకు పెళ్లి రోజులు, అవే మాకు పుట్టినరోజులు అంటూ 24 గంటలు కేవలము ప్రజల సేవ కోసము ప్రతి నిమిషము వాళ్ళు ముందుకుండి సేవ చేస్తున్నారు. మరొకసారి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మన డిఎస్పీ గారికి, మన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వల్లనే మా ప్రొద్దుటూరు ఇంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది సార్. మీ యొక్క సిన్సియర్ సర్వీసెస్ మాకు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీస్ శాఖను కూడా ఎన్నో లోటుపాట్లు జరుగుతుంటాయి. ఆ ప్రజాసేవా కార్యక్రమాలను కూడా గుర్తించి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు ఎంతో ప్రశంసనీయదగ్గ విషయం. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెయిన్ పోలీస్ శాఖలో చేరిన తర్వాత మా డ్యూటీలో విద్యుత్ ధర్మంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకంటే ముందు పొద్దుటూరు పట్టణంలో ఎంతోమంది ప్రజలు కరోనా పాండమిక్ సమయంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా, ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడంలో అంకిత భావంతో చాలామంది డోనర్స్ రకరకాలుగా ఒకరు ఆహార పదార్థాలు అందించడంలో కానీ, మెడిసిన్ సప్లై చేయడంలో కానీ, దుప్పట్లు కానీ అట్లా ప్రొవైడ్ చేయడంలో కానీ ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇక మీదట కూడా ప్రతి ఒక్కరూ పేదలకు, నిరుపేదలకు వాళ్ళకు తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మనుషులమైన మనము ఇంకొక మనిషికి సేవ చేస్తే అది మనకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన 2 టౌన్ సిఎస్ఆర్ నరసింహారెడ్డి సారు ఒక ప్రాణాన్ని కాపాడడం జరిగింది. అలాగే మన మిత్రుడు కానిస్టేబుల్ బాబు మరియు గంగరాజు కూడా విజయవాడలో ఎక్కడ అంటే మన లోకల్ కాకుండా ఎక్కడో వేరే డ్యూటీలు ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు ఎక్కడున్నా కూడా వాళ్ళ విధులు నిర్వహిస్తారని, అలాగే మానవత్వం చాటుకుంటారని ఒక వృద్ధురాల్ని కాపాడడం జరిగింది. ఈ సేవలను గుర్తించి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు పోలీసు వారు మానవత్వాన్ని చాటుకున్నారని ఈ వాళ్ళకు చిన్న సత్కారం చేయడం అనేది మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా సంతోషమైన రోజు, అలాగే సంతోషమైన విషయము.